జై హనుమాన్ మూవీ అప్డేట్ కోసం 1000 కళ్లతో వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే వార్త ఒకటి ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. భారతీయ చిత్రాల చరిత్రలోని సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసేలా బిగ్గెస్ట్ ప్లాన్ చేశారట. ఇంతకీ జై హనుమాన్ మూవీపై వినిపిస్తున్న ఆ గాసిప్ ఏంటి? లెట్స్ వాచ్. పాన్ ఇండియన్ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సీక్వెల్ మూవీ జై హనుమాన్. సూపర్ హీరో కథకు ఇతిహాసాన్ని ముడిపెట్టి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ స్క్రీన్ పై పెద్ద మ్యాజిక్ క్రియేట్ చేసి సూపర్ హిట్ కొట్టాడు. ఆ సక్సెస్ తో హనుమాన్ మూవీకి జై హనుమాన్ అంటూ సీక్వెల్ ప్రిపేర్ చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ. హనుమాన్ మూవీకి మించి 100 రెట్లు భారీ స్థాయిలో జై హనుమాన్ ఉంటుందని దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పటికే ప్రకటించారు. ఇందులో కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి హనుమాన్ గా కనిపించబోతున్నాడు. ఈ మూవీపై తాజాగా ఓ బిగ్ గాసిప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ ఇండియాలోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీగా రికార్డు క్రియేట్ చేయబోతోందట. కథ విషయానికి వస్తే ఇది సప్త చిరంజీవుల స్టోరీ అంటూ ఇండస్ట్రీలో టాక్ మొదలైంది. పురాణాల్లో హనుమంతుడు, అశ్వత్థామ, బలి, కృపుడు, పరశురాముడు ఇలా 7 చిరంజీవులు ఉన్నారు. వాళ్ళందరినీ ఈ సినిమాలో చూపించబోతున్నాడట ప్రశాంత్ వర్మ. దీంతో ఒక్కో పవర్ఫుల్ క్యారెక్టర్ కు ఒక్కో స్టార్ హీరోని తీసుకురాబోతున్నారని ఇండస్ట్రీలో బిగ్ డిబేట్ పాయింట్ గా మారింది. హనుమంతుడు, అశ్వత్థామ, పరశురాముడు పాత్రల కోసం పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోలను దింపనున్నట్లు వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇదే నిజమైతే ఈ మూవీ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీగా నిలిచిపోనుంది. ప్రస్తుతం జై హనుమాన్ మూవీకి స్క్రిప్ట్ వర్క్ ఫాస్ట్ గా జరుగుతోంది. సెప్టెంబర్ నుంచి రిషబ్ శెట్టి జాయిన్ అవ్వబోతున్నాడు అంటున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు మేకర్స్. మొత్తానికి జై హనుమాన్ చిత్రం టాలీవుడ్ నుంచి మరో సెన్సేషన్ మూవీగా రికార్డు క్రియేట్ చేసే అవకాశాలున్నాయంటూ ఇప్పటి నుంచే ప్రచారం ఊపందుకుంది.